ఈరోజు దుబాయ్లో మనం సఫారీకి వెళ్ళబోతున్నాము. సఫారీ అంటే మన డిజర్ట్ సఫారీ, ఎడారిలోకి వెళ్ళబోతున్నాము. నాకు తెలిసి నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎడారి. వీళ్ళందరూ ఫస్ట్ టైం, అందరం ఫస్ట్ టైం మన పోయి ఆడ చాలా గేమ్స్ ఉంటాయట ఎడారిలో. యాక్చువల్లీ నేను సఫారీ కోసమే ఈ ఏబీసీలో బొమ్మ వేసుకున్న జర వాగులో తిరిగిన వాగు వేరు సఫారీ వేరు. కాళ్ళు కాలుతాయి మొత్తం అక్కడ నుంచి ఇక్కడ. ఇప్పుడు మనం దుబాయ్ అంటే రంబల్ అంటారుగా, ఆ రంబల్ అనుకోతున్నాం. మా దగ్గర కూడా సన్నపిస్తుంది. సో అక్కడ మనకు గుర్రపు స్వారీలు, కొన్ని అడ్వెంచర్ ఐటమ్స్ ఉన్నాయంట. వెళ్ళి చూసి ఎడారిలో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేస్తాం. అది సఫారీ కాదు, గుర్రపు స్వారీ. సో మనము ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే గంగావాని మనం హోటల్నే పెట్టాము. ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా అతలాకుతలం లేదు, ఈ డ్రైవ్ అతలాకుతలం చేస్తారు ఇట్లా, మళ్ళా ముసలి ఆగమవుతుంది అని చెప్పేసి రూమ్ లో పెట్టినాము. నిన్న గ్లోబల్ విలేజ్ పోయినాము, రామోజీ ఫిలిం సిటీకి లెక్క ఉన్నది. అది ఆడ తిరిగి పాపం కాళ్ళు ఘోరంగా ఉంచుతున్నాయి. అందుకే రెస్ట్ మోడ్ అని చెప్పేసి ఆమె రెస్ట్ లో ఉంచేసి మేము 5 రెస్ట్ మోడ్, మేము తిక్కలైతే రెస్ట్ ఇన్ పీస్ అవుతాం. ఆగమైద్దా మొత్తం షేక్ అవుతుందా, నాకు ముందే భయం అవుతుంది. సో మా 6 ప్లేస్ లో మన బిగ్గెస్ట్ ఫ్యాన్ నాని అశోక్ కలుసాం కలం అనుకుంటా చూడు, ఆయన మొత్తం దింపేస్తున్నాం. అంటే మాకు ఐలాపురం జోడి కలిసింది. ఇప్పుడు పోయిన తర్వాత చందుకి ఇట్లా ఏం చేయకపోతే అప్పుడు ఉంటది, ఇప్పుడు జోరు కాదు, అక్కడ చూపెట్టారు. అన్నా ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా, తోఫిక్కడ చేస్తా. ఎండ దోమతో చూద్దాం ఇక మరి. తోపును ఎండ దోమిందిరా అన్నట్టు చేపిద్దాం. శ్రీకాంత్ అన్న, సఫారీ మీద ఐడియా ఉందా నీకేమైనా? అంటే జస్ట్ మెయిన్ గా డిజర్ట్ ఎడారిని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామన్న ఉద్దేశమే. ఓకే, అక్కడ చూద్దాం. అంతే చెప్తున్నా, ఐఎమ్ నాట్ సో మచ్ ఎక్సైటెడ్ పర్సన్. ఓకే, మై ప్రాబ్లం. ఎంజాయ్ చేద్దాం. మాకు దుబాయ్ అంతా పాతగా అయింది అనిపిస్తుంది. హైదరాబాద్ తిరిగినట్టు అనిపిస్తుంది మొత్తము. ఏమున్నా దుబాయ్ ఫ్రేము, బుర్జ్ ఖలీఫా అన్ని గీనే ఉన్నాయి. అటు 2 కిలోమీటర్లు ఒక పెద్ద బిల్డింగ్ మీద ఎక్కి చూస్తే అన్ని దగ్గర నుంచి కనబడుతున్నాయి. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ తో ప్రాబ్లం. అంటే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవడానికి యూటర్న్ చేసుకొని చుట్టూ తిరిగి రావాలి. 5 కిలోమీటర్ రావాలి. ఒక్కసారి యూటర్న్ క్రాస్ అయితే అదొక్కటే మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఒక చోటు నుంచి ఇంకోసారి పోవాలనుకుంటే. దుబాయ్ ఫ్రేమ్, అరే ఈ ఏడికైనా దుబాయ్ ఫ్రేమ్ ఇచ్చి పెడతలే కదా. దుబాయ్ ఫ్రేమ్ ఆయేగా తూ జీతేగా జాయేగా. సో ఇక్కడ అన్ని దగ్గర ఉన్నాయి. అందుకే టూరిస్ట్ ప్లేస్ పరంగా దుబాయ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఈ ఉన్న యుఏఈ రాష్ట్రాలల్లో దుబాయ్ అనేది ఎక్కువ టూరిస్ట్ ప్లేస్. ఎందుకు అనుకుంటే దుబాయ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి. అనిల్, ఒక జీకే క్వశ్చన్ ఇస్తా, రాజు నువ్వు చెప్పొద్దు. నా జీకేలు చెప్పు. ఇక్కడ జనరల్ గా ఏమని అంటారు అంటే, ఏడికి పోయినా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు అంటారు. గిన్ని కిలోమీటర్ల చొప్పున ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మనకు ఇంకెన్ని కిలోమీటర్లు అని మనం క్వశ్చన్ చెప్తున్నాం ప్రతిసారి. ఇక్కడ వీళ్ళు నిమిషాలు చెప్తున్నారు దేనికోసం? ఎందుకంటే ట్రాఫిక్ ఎట్లుండో తెలియదు కాబట్టి. తక్కువ కిలోమీటర్లోనే ట్రాఫిక్ ఎట్లుండో తెలియదు కాబట్టి. ఇంకా స్పీడ్ పోద్ది కాబట్టి. ఇంకా ఇది చెప్పాలన్న సంఖ్య. ఇంకో రీజన్ ట్రై అయ్యారే, అవసరం లేదన్న వాస్తవంగా నిమిషాల్లో చెప్తే బెస్ట్. ఇక్కడ మొత్తం రైట్ సైడ్ తిరుగుతున్నాం కదా, అందుకే ఎక్కువ టైం పడుతుందని కింద కామెంట్ లో మెన్షన్ చేయదు. ఇక్కడికి అడ్వెంచర్ దగ్గర తీసుకొచ్చారు. ఘోరంగా గాడిపడుతుంది. మరి ఇది ఈ గడుపు కూడా వడగాడుపు అంటారుగా, అట్లా వస్తుంది ఇక్కడ. మనం దుబాయ్లో ఫస్ట్ టైం మేఘాలు చూస్తున్నాము. ఇక్కడ అక్కడికి ఒక్క మేఘం లేకుండే. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకు వెస్ట్ దుబాయ్ రాయల్ అడ్వెంచర్ పార్క్. ఇదే మనకు బుక్ చేసుకున్నాము.
यहाँ पे देखो 2 लोग बैठे हैं ना, 2 लोग पहले भाई, ये है 250, ओके। दोनों 2 लोग 20 मिनट्स का राइड इनसाइड, ओके। टुगेदर राइड कर सकते हैं, ओके। इसमें सिंगल लेंगे 150, ओके। और इसमें बग्गी सेम राइड 4 सीटर सेम लाइक कार, ये सेल्फ राइड है, ओके। बाइक भी और बग्गी भी सेम राइड है, आउटसाइड गोइंग, ओके। ये 35 मिनट्स की है। आप वो एक गाइड लेके जाएगा, जैसे वो एक गाइड लेके जा रहा है, पीछे एक बग्गी जा रही है 1000 सीसी, आप चारों ही राइड कर सकते हैं। इसका 800, ओके। 35 मिनट्स का। इसका बाइक का भी अच्छा एक्सपीरियंस है। टुगेदर राइड सेल्फ ऑटो बाइक्स हैं सब, ओके। ఆ కార్లో పోతా అంటే 800 మంది ఇక్కడ 800 ధరమ్స్, ఈ దీంట్లో పోదాం అనుకుంటే $150. సో మనకు 18,000 రూపాయలు వస్తుంది దీంట్లో. కానీ దీంట్లో ఈ బండి ఎక్కువ పోవాలంటే, ఈ చిన్న బండిలో పోవాలనుకుంటే $150. రాజు అసోరా శివన నువ్వు వచ్చేసేయి చంద్రని లోపలికి నడుపుకుంటా ఎక్కడ రాక అటు పోవాలి కదా అంటే ओके डन। ओके भैया ये दोनों जाके 2 मेंबर थोड़ा कम करो बोला। ये बिल्कुल आप वहाँ पे 300 है, मैंने आपको वही बोला 250, वहाँ पे 300 है। चलो जाते। क्यों कौन 2 लोग आ जाओ मेरे साथ। कितने लोग हैं ఎంత ఇప్పుడు 300 ధరమ్స్ ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి ఇంకో రెండు ఎక్కువ ఇచ్చాను మరి ఎంత ఇప్పుడు 250 అనొకరే అన్నమాట మన చూడండి బెస్ట్ ఉంటాయి అది భయ్యా జాకే ఎక్స్‌పీరియన్స్ అయితే ఒక వచ్చేద్దాం ఏం కాదు ఏం కాదురా పోయిద్దాం నేను కూడా 6 గ్రామ్ పోదాం 6 గ్రామ్ మనిషి 250 750 అంటే ఎంతనే 15,000 ఆజో భయ్యా మీరు ఆజో బైక్ से कितने యాక్చువల్గా ఇక్కడ 300 ఉన్నాయి అన్న మనకు 250 ఇచ్చాడు. థ్యాంక్ యూ. సో ఈ ఎడారి ఒక ఇసుక కన్నెల పడుతుంది కావచ్చు అని చెప్పేసి స్పెట్స్ పెట్టుకున్నాము. సో బైకులు ఇవే మనకు మంచిగా ఉన్నాయి, గమ్మత్ గమ్మత్. దిస్ ఇస్ ద బ్రేక్ స్టాప్, దిస్ ఇస్ ద ఫ్రంట్ బ్రేక్ స్టాప్, దిస్ ఇస్ ద ఎక్సిలేట్. హౌ మెనీ మినిట్స్? 20 minutes. గిదానికి 15,000 మొత్తం కలిపి 15,000. పైకి స్టాండ్ ఆఫ్. ఓకే ఓకే స్టాండ్ ఆఫ్. I will inform them. On the key. You can on this. Key is there. Ago. Yeah, idu avutaledu kada. Nalaki ilka 15,000 బొక్కనే అనిపిస్తుంది. ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఇక ఇది మేము మనాలి నడిపినాం అన్న. మనాలిలో మంచిగా అనిపించింది మంచు మీద. ఇది ఇక్కడ ఎంత కాస్ట్? ఆడ కూడా తక్కువనే ఉన్నాడు, ఇంత లేదు. ఒక ట్రిప్కి 1500 అంటుండే ఆడ కూడా. కమ్ టు దుబాయ్. ఉస్క మొత్తం కన్నళ్ళ మూత్ర ముక్ల పడుతుంది. ఇది ఏం ప్రాబ్లం రా? మీరు ఒకవేళ సఫారీ రైడ్కి వస్తే ఖచ్చితంగా గ్లాసులు తెచ్చుకోర్రి. ఎందుకంటే నోట్లే ముక్కుల కళ్ళు ఎర్రగా అయిపోయినాయి మొత్తం ఘోరంగా ఇసుకబడి. ఎట్లా వచ్చాయి రాజు? హైలైట్ వండర్ఫుల్. అసలు ఇక దీనికి మించి ఏంటనే లేదు దుబాయ్లా. హైలైట్ ఉన్నది ఇదే మెయిన్. ఇదే మెయిన్. హౌ డు యు ఫీల్ మ్యాన్? ఇదే మెయిన్. ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండ్ మా డ్రైవింగ్ ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకోలేదు. చాలా అద్భుతంగా డ్రైవ్ చేశాను. కానీ మొత్తం ఇసుక ధూమ్ ధూమ్ చల్తాయే. నీకేమనిపించిందా? నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్ కనిపించిన తర్వాత హోటల్ ఎక్కితే వచ్చి కూడా అనిపించింది. హోటల్కి పక్కకు ఎక్కుదాం. యాక్చువల్గా నేను మనాల్లో ఎక్కినా. మంచు కొండల మీద ఇంకా మస్తు అనిపించుండే. అంతేనా? ఈ ఇసుక దిబ్బల చలో. సో ఇప్పుడు సఫారీ రైడ్కి వెళ్ళబోతున్నాము. సీట్ బెల్ట్ పెట్టుకొని మొత్తం అతలాకుతలం చేస్తారు. తిని రాకుర్రి.
తినస్తే లోపుడే కక్కుడే చెందుగా నాకు కక్కురా అని చెప్పి అనిపిస్తుంది. సో ఈ కార్ లో ఎక్కించుకొని మొత్తం ఇప్పుడు ఇట్లా 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 అయిపోతుంది. రెడీయారా? స్టార్ట్ అయింది. కార్ టైర్లు దాన్ని ఇరుక్కుపో, గాడి తక్కువ చేస్తారు అందుకే. మొదలైంది టైడు మొదలైంది. So, Raj, how is your experience? Yeah, mind blowing. అది ఇంకా పానాలు అచ్చు ఓవడం ఉన్నది మొత్తం. ఇది ఘోరం ఇది. రాజు ఎట్లా అనిపించింది? అమ్మ తోడు ఒక కాడకి ఇట్లా పోతే నా ఊపిరి ఆగిపోయినట్టు ఉంది కదా. రాజు ఎల్లవ పోషా డప్పు. మనం ఇప్పుడు దుబాయ్ ఎడారిలో ఉన్నాం. అవతడు మధ్యలో ఆపిండు, మొత్తం ఉసుకే గురం కొట్టుకొస్తుంది, నోట్లకు ముక్కులకు చెవులకు పోతుంది. ఏం అర్థమవుతలేదు. వీడియో ఫోటో వెళ్తాను, నాకు ఘోరంగా ఉంది, మొత్తం ఇసుక మన ఘోరంగా అవుతుంది, ఇక ఘోరం అవుతుంది. అరే ఏంట్రా ఇదే, ఇగో విన్యాసాలు చేస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చినామో అర్థం కాదు, కానీ మొత్తానికైతే ఎడార్లకు వచ్చినాం. ఎడార్లకి ఇట్లా స్థావరాలు ఉన్నాయి. ఇసుక దిబ్బలపై రైడ్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ జస్ట్ బేసిక్ కొన్ని ప్రొడక్షన్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్పెక్స్ తెచ్చుకోవాలి, స్కార్ఫ్ తెచ్చుకోవాలి. ఇది పెట్టుకుంటే కొంచెం అన్ఈజీనెస్ అనేది ఉండదు. మిగతా అయితే నార్మల్ ఉంది, అక్కడ ప్రొడక్షన్ ఉంటే బాగుంటుంది అంతే. మనం ముందే మరి అది వీళ్ళనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఉండే, మరి అదేం లేవు. ఇప్పుడు మనం అరబ్ లెక్క తయారు కాబోతున్నాం. ఆ అరబ్ డ్రెస్ వేసేసుకొని సో లెట్స్ గో అరబ్ డ్రెస్సెస్. సో ఇక్కడ యాక్చువల్గా ఈ డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారో నాకు డౌట్ ఉండే. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి, ఇక్కడ ఉన్న ఈ ఉడకపోతే దీనికి అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం లుంగిలు అయితే ఏ విధంగా కంఫర్ట్ అనుకుంటామో వీళ్ళకి ఈ డ్రెస్సులు చాలా కంఫర్ట్. సో అందుకే వేసుకుంటారు ఎక్కువ.
Which one chargeable? డ్రెస్ ఇయర్ అండి బ్రో సారీ మిమ్మల్ని అడుగుతున్నది డ్రెస్ ఇయర్ అక్క అక్క డ్రెస్ నయ్యే मेरा को ड्रेस चाहिए wait for them. अच्छा That's it. थैंक यू దొరికింది ఒకటి నాకు. ఇప్పుడు చెప్పిందా లేదో మాటను బట్టలు విండి నాకు ఇప్పటికి డౌటే దుబాయ్ షేక్ మీకు నమస్కారం చెప్తున్నది. హబీబీ కమ్ టు దుబాయ్. ఐసా కరం దుబాయ్ షేక్ నమస్తే చెప్తుంది. ఏమైనా బీడిపోయినావు? నేను మంది చూడాలి ఆల్రెడీ 4K రిజర్వేషన్ వస్తుందన్నా నువ్వు కెమెరా పెట్టకు. సఫారీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎడారిలో ఆ సఫారీ రైడ్ చేయడము, కొన్ని ఆ జీపులలో మనం తిరిగినాం కదా ఆ జీపులలో తిరగడము. రెండోది ఒక ఎడారి క్యాంప్కి వచ్చినాము. క్యాంపులో మొత్తం ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, ఇక్కడ చాలామంది వచ్చిర్రు. సో బెల్లి డ్యాన్స్ చేసి రివర్ దాకా. అండ్ నైట్ బఫే ఉంది. దీనికి ఓవరాల్ 130 dirhams అట్లా కాస్ట్ చేస్తున్నారు. అంటే 130 అంటే మన దగ్గర ఒక 3000 రూపాయలు. దీంట్లో మనకు సఫారీ రైడు, క్యామల్ రైడు, డిజర్ట్ లోపల మనం తిరిగేది, అండ్ ఇక్కడ ఆ షేక్ లెక్క బట్టలు వేసుకొని బెల్లి డ్యాన్స్, బఫే దీంట్లో ఇంక్లూడ్ చేస్తుంది. సో బాగుంది. ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ దుబాయ్ వస్తే దీన్ని కూడా మిస్ కాకుండా చూసేసి